వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, భారీ క్యాసినో పట్టివేత. ఆదివాసీ సాంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గిరిజన పూజారులు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత. కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఇక వివరాల్లోకి వెళ్తే, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని ఖండించిన జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవాలయ అర్చక బృందం. అట్టి దాడిని ఖండిస్తూ రంగరాజన్కు పూర్తి మద్దతు తెలుపుతున్న కొండగట్టు ఆలయ అర్చక బృందం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. మన ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు అర్చక బృందం తరఫున చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాము. అదేవిధంగా మనకు ఆన్లైన్ మాధ్యమంలో కూడా తెలుస్తుంది, రామరాజ్య స్థాపకులు ఎవరో వెళ్ళి మన రంగరాజన్ గారిని కూడా బాధ పెట్టినట్టుగా, వారి మీద దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మేము దీన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వైదిక బృందం తరఫున ఖండిస్తున్నాం. వారికి మా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వారి తండ్రి గారైనటువంటి సౌందర్య రాజన్ గారు కూడా అవినాభావ సంబంధం చాలా గాఢంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆలయంలో ఉండే అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుని నమ్ముకొని వారికి సేవ చేస్తున్నారు. వారు రామరాజ్య స్థాపనకి ఎప్పటి నుండో కూడా పాటుపడుతున్నారు. ఎవరో కొత్తగా వచ్చి వారు నేర్పవలసింది కూడా ఏమీ లేదు. వారు నేర్పాలనుకుంటే కూడా వారు మత మార్పులు చేస్తున్నట్టు హిందువులను మార్చాలే తప్ప అర్చకుల మీద ఇలా దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుడు సేవ చేస్తూ భక్తులకు హిందూ సామ్రాజ్యాన్ని భక్తిని పెంపొందిస్తున్నారు. రంగరాజన్ గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం, అక్కడ వెళ్ళి చూసినట్టయితే హిందువుల యొక్క గొప్పతనం, వారు చేస్తున్నటువంటి సేవలు కూడా మనం ఎంతో కూడా ప్రశంసనీయంగా ఉంది. వారు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టంలో కూడా అనేక మార్పులు చేయడానికి వారు కానీ వారి తండ్రి గారు సౌందర రాజన్ గారు కూడా పాటుపడి ఉన్నారు. మాలాంటి వంశపారంపర్య అర్చకులందరినీ కూడా కలుపుకొని గత కొన్ని సంవత్సరాలుగా కూడా వారు సేవ చేస్తున్నారు. అలాంటి వారిని దాడి చేయడానికి మేము అందరం కూడా ఖండిస్తున్నాం. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా యొక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఏ దేవాలయంలో అర్చకులు అయినప్పటికీ కూడా అది ఏ ఆగమమైనా కావచ్చు, ఏ సాంప్రదాయమైనా కావచ్చు, అర్చకులందరికీ కూడా వారు వెన్నుదండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీమతి రామానుజానమ. జయ హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్థానిక మాజీ జెడ్పీటీసీ ఏవీ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి, రాజు, నాగరాజు, వెంకటయ్య పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ మ్యాచ్ జయపాలన్న మీరు కూడా ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు సౌండ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి, రఘుపతి రెడ్డి గారికి, పూల వెంకటయ్య గారికి, టౌన్ ఉప సర్పంచ్ చాంద్ పాషా గారికి, పెద్దిరెడ్డి రాజు గారికి, వీరందరికీ, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు అందరికీ క్రీడాభిమానుల పెద్దల్ని టీటీ వాళ్ళు అడ్వకేట్ గారు, కిషన్ గారు, అదేవిధంగా మాజీ
ఉపాధ్యాయులు మన వేదాద్రి గారు, చోటుబాయ్, పానగంటి వెంకటయ్య గారు అలో ఇవ్వాలందరికీ టౌన్ అధ్యక్షుడు. ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్షుని గారికి. ఆయన రైట్. ఓహో ఆయన పిల్లలే బతుకోరు రాజారా, కలర్ చేయరా నాయన. పాయింట్ చేస్తుంటే ఉంది. ఓ దొక్కిండు, పేద దొక్కిండు, పూతపేట దొక్కిండు. ఓకే ఓకే, రాజన్న గారు వెళ్ళాలి. టైగర్ రాజన్న గారు, పెద్దిరెడ్డి రాజన్న గారు వెళ్తున్నారు కోతకు. ఇప్పుడు 4 పాయింట్లు తెస్తాడు అమ్మటే. వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి అన్న. మంచి కబడ్డీ ప్లేయరు, గతం ఫుట్బాల్ లో రాష్ట్ర స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ప్రైజులు తెచ్చినటువంటి మిత్రులు సంగారెడ్డి బిఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్టేడియంకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేయడం జరిగింది. అందులో ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, కబడ్డీ, షటిల్, చెస్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్ మరియు అవుట్డోర్లో సింథటిక్ 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, బాక్స్ క్రికెట్ అన్ని క్రీడలను అభివృద్ధి చేయటకు గాను సుమారు 32 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్తో పాజీ ఆనంద్ కిషన్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతీలాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మేజర్గా ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మనకు స్పోర్ట్స్ హాస్టల్ ఉండే, అవకాశం ఉంటే ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని, కొత్త బిల్డింగ్ కట్టాలని, అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ కానీ, వాలీబాల్ కోచ్ కానీ, అట్లాగే ఇవి ఇంకా లైటింగ్ ఏర్పాట్లు కానీ, ఇండోర్ స్టేడియం కావాలని. ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి. ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ అండ్ ఇండోర్ స్టేడియం ఏమున్నాయి ఇంకా జిమ్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, ఇవన్నీ కూడా షటిల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియంలో ఉండాలి. మిగతా అన్ని క్రికెట్కి సంబంధించి కానీ ఫుట్బాల్కి సంబంధించిన కోచెస్ లేరు. అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ మనకు. ప్రధానంగా దాదాపు 5-6 కాన్స్టిట్యూన్సీలలో కానీ చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు. కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక 32 కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మన వాళ్ళందరూ, నా సంతు కానీ, సేటు, మన కిరణ్, చాలా రోజుల నుంచి మనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి, ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉంది. మనం పోయిన గవర్నమెంట్లో 10 years ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దట్ శివసేనారెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ ఉన్నావు కాబట్టి దీన్ని ఈరోజు ఇది ఒకటి కొంత పెట్టిస్తే బాగుంటుంది. అది అందుకే రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ 420 పార్టీ విలేకరుల సమావేశంలో మహిబాద్ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఒక పీసీసీ ప్రెసిడెంట్ రావాలి, రేవంత్ రెడ్డి రావద్దు అని చెప్పేసి ఓ మాట అనుకొని మళ్ళీ చిట్ట చివరిలో వాళ్ళకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఈ సమాచారంలో అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు కేటీఆర్ గారు స్పష్టంగా కూడా కోస్గిలో ఏదైతే లగచెర్ల రైతులందరితో అక్కడ మీకు నిన్న రైతు ధర పెట్టినో నేను కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆడ కనపడి స్పష్టంగా కేటీఆర్ గారు ఒక సవాల్ ఇస్తుంది, మీరు రాజీనామా చేయండి, 50,000 కంటే బీఆర్ఎస్ 50,000తో మా అభ్యర్థి గెలిచిన అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసి, అక్కడ ఉన్న వ్యతిరేకత చూస్తే 100% రాహుల్ గాంధీకి అర్థమై ఉంటుంది. ఏంటంటే
రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే గంత వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఇవాళ అమ్మల అయ్యల యొక్క పెన్షన్ల విషయంలో కావచ్చు, మా ఆడబిడ్డల యొక్క తులబంగారం ఇస్తామన్న విషయం కావచ్చు, రకరకాలు చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ 420 ఇచ్చిన హామీలు 420గానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ చరిత్రలు నిలిచిపోతారు. ఎందుకంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ వాళ్ళ తిరుగుబాటు చూస్తా ఉన్నారు. అంటే నేను అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం కాదు 14 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకంగా మూట పట్టుకుందంటే రేపు రానున్న ప్రజలు తప్పకుండా చెప్తారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన అంటే ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు కలిసి ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మేడారం జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని, రోడ్లు, కరెంటు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్స్, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ శాఖ వారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారని, అన్ని విభాగాలకు చెందిన అధికారులు మేడారం జాతరలో అన్ని విధాలుగా సహాయాలు అందజేస్తారని వారు అన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మనకి మినీ మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లని చేయడం జరిగింది. మన శానిటేషన్ గురించి కానీ, మన మెడికల్ క్యాంప్స్ గురించి కానీ, చంపనవాగు దగ్గర షవర్స్, ట్యాప్స్ కానీ, స్నానఘట్టాలు అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, అండ్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో క్యూ మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ని మనము చేయడం జరిగింది. దీంతో పాటు ఐలాపూర్, కొండై కాడ కూడా ఏదైతే చిన్న చిన్న జాతరలు జరుగుతుందో అక్కడికి కూడా మేము అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. ఈ జాతరకి రావడానికి భక్తులకి ఉపయోగం అవ్వడానికి టీఎస్ఆర్టీసీ నుంచి కూడా మనము ప్రత్యేక బస్ సేవలని కూడా నడుపుతున్నాము. చిన్నబోయినపల్లి కొండాయి వరకు ఒక రూటు అండ్ తాడవాయి ఊరట్టం కొండాయి వరకు ఒక రూటు ఇట్లా నడుపుతున్నాము. అందరూ భక్తులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని మానాల శ్రీ నల్లగుట్ట నరసింహస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారికి మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాగా స్వామివారి బ్రహ్మోత్సవాలు రథయాత్రతో ముగించనున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఇక్కడ ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున జాతర జరుపుకొని భక్తులు వారి మొక్కులను స్వామివారికి అర్పించుకుంటారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో శాతాపురం దుబ్బాతండ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బూకే యాకూబ్తో సహా 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ వేణు, ఎడవెల్లి కృష్ణ, మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పక్క పక్క జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ నాయకత్వం, తెలంగాణ నాయకత్వం, జై తెలంగాణ. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో రైతు సేవా సహకార సంఘంలో సుమారు 75 లక్షల భారీ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తున్నది. సొసైటీలో పనిచేసే 3 సిబ్బంది, ఒకరు 40 లక్షలు, మరొకరు 13 లక్షలు, వేరొకరు 12,000 రూపాయలను వారి సొంత అవసరాలకు వాడుకున్నట్లు తెలుస్తుంది. ఇట్టి విషయంపై సింగిల్ విండో చైర్మన్ బాల నరసింహ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నత అధికారులకు మేము ఫిర్యాదు చేశామన్నారు. దీనికి సంబంధించినది కూడా సోకస్ నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రంగినేని యాదగిరిరావు, మేతారి యాదయ్య, దామెర సత్తమ్మ, నరసింహ, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం గతంలో కూడా ఒత్తిడి చేసినాం, అది చేసినాం. నా ప్రతి నా దృష్టికి వచ్చింది, నేను చేసినాం. నేను చేసినప్పుడు ఓచర్లు నా తీసుకురాలేదు. నా తర్వాత వాళ్ళు అదే ఎంపీ గారి సహకారం, ఎంపీ సహకారం మా దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని డైరెక్ట్ ఎంపీ గారి సహకారం, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ కాబట్టి ఆయన సంతకంతో వీళ్ళంటే రైతులు ఒక 3-4 అమౌంట్ కంటే ఆ రైతుల పైసలు ఓచర్ పెట్టి పైసలు తీసుకోవడం జరిగింది. ఇక ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక మా దగ్గర మన లాస్ట్ పాలకవర్గ సభ్యులు తెలియకుండా దఫాలుగా వాళ్ళ అవసరాల కోసం ఒక 40 లక్షలు ఒక వ్యక్తి, 13 లక్షల రూపాయలు ఒక వ్యక్తి, 12 లక్షల రూపాయలు ఒక వ్యక్తి మా సొసైటీ ఓచర్ల ప్రకారం మాకు తేలింది. దాని ప్రకారం చెక్ చేయడం జరిగింది. పాలకవర్గ సభ్యులు దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తర్వాత ఎవరైతే సంఘంకి సంబంధించిన అమౌంట్, రైతుల సంబంధించిన అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో తీసుకున్న వాళ్ళకి మేము రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది, కడుతున్నారు. దాంట్లో భాగంగా కొంచెం లేట్ అయ్యేసరికి డీసీఓ గారికి మీరు ఆడిటింగ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆడిటింగ్ తర్వాత 19,03,000 రూపాయలు ప్రజెంట్ అయితే ఇప్పుడు కట్టాలని చెప్పి మనకు నోటీసు, సోకాయి నోటీసు ఇచ్చినారు. ఒకరికి 10 లక్షల రూపాయలు ఉంది. అతనిది ఆల్రెడీ 7 లక్షల రూపాయలు కట్టిండు ఎండి గారు. ఇంకొక 3 లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉంది, అది కూడా నోటీస్ ఇచ్చినారు. వాళ్ళు ఈ 2 రోజుల్లో కడతానని చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి అనేది కూడా ఒక 12 లక్షల రూపాయలు ఓచన ప్రకారం ఉంటే ఆల్రెడీ 4,79,000 రూపాయలు వాళ్ళకు సోపాధి నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను కూడా కడతా, ఈ 2 రోజులు కడతా సార్ అని చెప్పి.
కోళ్లకు వైరస్ ఎఫెక్ట్. తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు కొత్త రకం వైరస్ సోకడం చేత తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. ఏపీలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీ ఫామ్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం, ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు హైలీ ప్యాథోజెనిక్ అవెన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సరిహద్దులను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. మంత్రాలయం మండలం చెట్నహల్లిలో వారం రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజిక వర్గాల మధ్య భూ వివాదం గ్రామ సమస్యగా మారింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్ రవి చెట్నహల్లి గ్రామానికి చేరుకొని శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. తొందరలో శ్మశాన వాటిక సమస్య పరిష్కరిస్తామని ఇరు వర్గాలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నచ్చజెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా శ్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజిక వర్గాల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. రెండు సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంది. ఉన్నతాధికారుల సమస్య తొందరగా పరిష్కరించకపోతే సమస్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పరిష్కారం చేస్తానని చెప్పాడా పూర్తి అన్యాయం గెలితప్పుడు ఇట్లా ఉందామంటే ఏ ప్రాబ్లం లేదు. అతను యాదవ్ న్యాయం చేస్తానని చెప్పాడు కదా, న్యాయం మంచి చెప్పాడు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.